నెక్స్ట్ మన కంటిన్యూషన్లో కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించి లక్షద్వీపులు, అండమాన్ నికోబార్ ఐలాండ్స్ గురించి మనం స్టడీ చేద్దాం. చాలా ఇంపార్టెంట్ ఏరియా, ప్రతి ఎగ్జామ్లో ఇక్కడి నుంచి ప్రశ్న అడుగుతా ఉన్నాడు. ఒక డిఫరెన్షియేషన్ రాసుకుందాం. సో లక్షద్వీపులు ఏంటివి, అండమాన్ నికోబార్ ఐలాండ్స్ ఏంటి? సో ఇటుపక్క లక్షద్వీపుల చరికి అరేబియన్ సీలో కనిపిస్తూ ఉంటాయి, అరేబియా మహాసముద్రంలో. అటుపచ్చరికి బే ఆఫ్ బెంగాల్, బంగాళాఖాతంలో అండమాన్ నికోబార్ దీవులు కనిపిస్తూ ఉంటాయి. చాలాసార్లు క్వశ్చన్ అడుగుతున్నాడంటే లక్షద్వీప్స్ కమ్స్ అండర్ ది విచ్ టైప్ ఆఫ్ ఐలాండ్స్ అని అడుగుతా ఉన్నాడు. ఆర్ హౌ దే ఫార్మ్డ్ అని చెప్పేసి క్వశ్చన్ అడుగుతా ఉన్నాడు. ఎట్లా ఫామ్ అవుతున్నాయి అన్న దాని మీద ప్రశ్న అడుగుతా ఉన్నాడు. లక్షద్వీపులు ఎలా ఏర్పడుతున్నాయి సార్ అంటే కోరల్స్ అంటారు అనమాట. కోరల్స్ అంటే అర్థం ఏంటంటే మనము జువాలజీలోకి వెళ్ళిపోవాలి. అంటే జువాలజీలో మనకి కొన్ని ఫైలమ్స్ ఉంటాయి, ఇన్వర్టిబ్రేట్స్ అంటారన్నమాట. ప్రోటోజోవా, పొరిఫెరా, సీలెంటరేటా అనే ఒక ఫైలం ఉంటుంది. సీలెంటరేటా అనేటువంటి ఒక వర్గంలో కొన్ని జంతువులు ఉంటాయి, వాటిని ఏమంటాం సార్ అంటే యాంథోజోవన్స్ అంటారన్నమాట. ఈ యాంథోజోవన్స్ యొక్క ప్రధాన పాయింట్ ఏంటంటే దే కెన్ ప్రొడ్యూస్ ది కాల్కేరియస్ మెటీరియల్ విచ్ ఈస్ ఈక్వల్ టు ద వెరీ హార్డ్ ఆఫ్ ది కాల్షియం మెటీరియల్. అంటే కాల్షియం ఎంత గట్టిగా ఉంటుందో అంత గట్టిగా ఉన్నటువంటి పదార్థాన్ని సెక్రెట్ చేస్తాయి ఎవరు, ఈ యాంథోజోవన్స్ అనేటువంటి యానిమల్స్. ఇవన్నీ చనిపోయిన తర్వాత ఈ కాల్కేరియస్ మెటీరియల్ అంతా కూడా సముద్రం అడుగు భాగం నుంచి ఇలా ఫామ్ అయి ఇట్లా పైకి వస్తూ ఉంటాయి. ఈ పైకి వచ్చినటువంటి వాటిని మనం ఏమంటాం సార్ అంటే కోరల్స్ అంటారు. ఐలాండ్ అంటే అర్థం ఏంటిది, దీవి అంటే అర్థం ఏంటిది, 4 వైపులు కూడా నీరు కనిపిస్తూ ఉంటుంది. అంటే ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ ఏ దిక్కున చూసుకున్నా సరే మనకి నీళ్లు కనిపిస్తూ ఉంటాయి. అదే మనకి ద్వీపకల్పం పెనిన్సులార్ కంట్రీ చెప్పుకున్నాం. పెనిన్సులార్ కంట్రీ ఏంటిది, మనకి ఒకవైపు ల్యాండ్ నుండి 3 వైపులు కనుక నీరు ఉంటుంది, దాన్ని మనం ద్వీపకల్పం అని చెప్పుకున్నాం. సో వరల్డ్లో టాప్ లార్జెస్ట్ పెనిన్సులార్ వచ్చరికి అరేబియన్ పెనిన్సులారు. ఇండియా ప్రత్యేకత ఏంటంటే సార్ అంటే సెకండ్ లార్జెస్ట్ పెనిన్సులారు, 2వ అతిపెద్ద ద్వీపకల్ప దేశము, 3వది వచ్చరికి ఇండో చైనాకి సంబంధించినటువంటి అంశంగా చెప్పుకోవచ్చు. అయితే ఈ దీవుల్లో మనకి కోరల్ రీఫ్స్, ప్రవాళాల వల్ల ఏర్పడినటువంటి దీవులు ఏంటి అంటే లక్షద్వీపులు. వెరీ వెరీ కోరల్, ఎల్ అని కనిపిస్తూ ఉంటుంది. లక్షద్వీపులు, కోరల్ లక్షద్వీపులు, దాట్స్ ఇట్, అలా గుర్తుపెట్టుకోండి. అయితే ఇవి ఎలా ఉంటాయి సార్ అంటే మనకి తీసుకుంటా ఉన్నప్పుడు కేరళ నుంచి మనకి కొచ్చిన్ నుంచి 440 కిలోమీటర్లు సముద్రంలోకి వెళ్ళిపోతూ ఉన్నప్పుడు మనకు కనిపిస్తూ ఉంటాయి అక్కడక్కడ ఐలాండ్స్ కనిపిస్తూ ఉంటాయి. ఇటు యాక్చువల్గా వీటిని ఏమని పిలుస్తారంటే లక్కదీవి అని చెప్పేసి పిలుస్తూ ఉంటారు. అక్కడ మీరు కనిపిస్తూ ఉంటప్పుడు కేరళ నుంచి అక్కడ లక్క సీ అని చెప్పేసి ఒక దీవి, ఒక సముద్రం కూడా చిన్న పాయలాగా కనపడుతూ ఉంటుంది. ఈ లక్కదీవి తర్వాత కాలంలో ఏమైంది సార్ అంటే లక్షద్వీపి అంటే లక్షలు ఉంటాయని కాదు అక్కడ, రైట్, గుర్తుపెట్టుకోండి. అక్కడి నుంచి వస్తూ ఉన్నప్పుడు మనకి నార్త్ నుంచి సౌత్కు చూస్తూ ఉన్నప్పుడు లక్షద్వీపుల్లో వరుస క్రమంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి దీవులను గుర్తించండి అని చెప్పేసి ఒకసారి ప్రశ్న అడిగాడు. మనకి ప్రధానమైన దీవుల్లో టాప్లో మనకి ఏం కనిపిస్తూ ఉంటుంది అంటే బిత్రా అనేటువంటి ఒక చిన్న ఐలాండ్ కనిపిస్తూ ఉంటుంది. బిత్రా నుంచి కిందికి వస్తూ ఉన్నప్పుడు అమీన్ ఐలాండ్ కనిపిస్తూ ఉంటుంది. అమీన్ ఐలాండ్ ప్రత్యేకత ఏంటి సార్ అంటే ఒక దీవుల్లో కురిసినటువంటి వర్షపాతంలో అత్యధిక వర్షపాతం నమోదైనటువంటి దీవి ఏంటంటే అమీన్ దీవి, రైట్, అర్థమవుతుంది కదా. ఫస్ట్ బిఏ అనే పదాలు గుర్తొచ్చుకోండి. బిఏ అంటే బిత్రా, అమీన్ దీవి. తర్వాత వచ్చరికి ఏముంటుందంటే కవర్తి ఉంటుంది. లక్షద్వీపుల రాజధాని ఏంటిది, కవర్తి. ఆ కవర్తి నుంచి అటుపక్కకు వెళ్తూ ఉన్నప్పుడు ఏం కనిపిస్తుందంటే కన్నానూరు అనేటువంటి ఐలాండ్ కనిపిస్తూ ఉంటుంది. ఇటుపక్క వస్తున్నట్టు ఏం కనిపిస్తుంది సార్ అంటే సుహేలి అనే ఐలాండ్ కనిపిస్తూ ఉంటుంది. చూడండి, బిఏఎస్ అనే పదం తీసుకుందాం. ఎస్ పైన ఒత్తి పెడితే ఏమవుతుంది, కా అవుతుంది, కవర్తి. మరొక కా ఏంటి సార్ అంటే కన్నానూరు. ఆ పైన ఒత్తి తీస్తే ఏమవుతుంది, ఎస్ అవుతుంది, సుహేలి అవుతూ ఉంటుంది. ఈ కిందకు వచ్చరికి ఏమవుతుందంటే మనకి మినికాయ్ ఐలాండ్ కనిపిస్తూ ఉంటుంది. ఈ మినికాయ్ ఐలాండ్ ప్రత్యేకత ఏంటి సార్ అంటే లక్షద్వీపుల్లో కల్లా అతిపెద్ద దీవి ఏంటంటే మినికాయ్ ఐలాండ్. చాలా చాలా ఇంపార్టెంట్ ప్రశ్న ఇది, మినికాయ్ ఐలాండ్. మినికాయ్కి సౌత్లో ఎవరు ఉంటారంటే 8 డిగ్రీ ఛానల్ ఉంటుంది. మినికాయ్కి నార్త్లో ఎవరు ఉంటారంటే 9 డిగ్రీ ఛానల్ ఉంటుంది. ఇది మనకి చాలా ఇంపార్టెంట్ ప్రశ్న అనమాట. 8 డిగ్రీ ఛానల్ అంటే కిందకి వెళ్ళిపోతే ఎవరు ఉంటారు, మనకి ఇంకా మాల్దీవులు కనిపిస్తూ ఉంటాయి, రైట్. ఈ లక్షద్వీపుల యొక్క ప్రధాన ప్రత్యేకత ఏంటి సార్ అంటే లక్షద్వీపులకి ప్రధానంగా ఎవరిని ఇమిటేట్ చేస్తారంటే కేరళ వాళ్ళని ఇమిటేట్ చేస్తారు వీళ్ళు. అంటే కేరళ యొక్క ప్రధాన ప్రత్యేకత ఏంటిది అంటే దేశంలో ఎక్కువ అక్షరాస్యత ఉన్నటువంటి రాష్ట్రంగా కేరళ చెప్తారు. ఇప్పుడు మన ఫ్రెండ్ బాగా చదివేవాడు అనుకోండి, మనం ఏం చేస్తాం, బాగా చదువుతాం. మనోడు బాగా తాగేవాడు తిరిగేవాడు అయితే మనం కూడా అలానే అయిపోతాం. పక్కన ఉన్నటువంటి ఫ్రెండ్ కేరళ బాగా ఇండియాలో టాప్ కాబట్టి మరి యూనియన్ టెరిటరీలో టాప్ ఎవరు లిటరసీ అంటే లక్షద్వీపులే, సింపుల్ గుర్తుపెట్టుకోవచ్చు. అక్షరాస్యతలో ఎక్కువగా మనకి ఉన్నటువంటి కేంద్రపాలిత ప్రాంతం ఎవరంటే లక్షద్వీపులే. వైశాల్యముల చిన్నవి లక్షద్వీపులే, గుర్తుపెట్టుకోండి. ఇకపోతే మనకి కొబ్బరి పంట కూడా చాలా ఫేమస్గా, మనకి కోకోనట్ ప్రొడక్టివిటీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది లక్షద్వీపుల్లో. ఇది లక్షద్వీపులకు సంబంధించి దాని రాజధాని, అతిపెద్ద ఐలాండ్, 8 డిగ్రీ ఛానల్.
ఇలాంటివి మనకి ప్రశ్నలు పడతా ఉన్నాయి. కమింగ్ టు ది అండమాన్ నికోబార్ ఐలాండ్కి వద్దాం. అండమాన్ నికోబార్ ఐలాండ్ ప్రత్యేకత ఏంటి సార్ అంటే మనకి లక్షద్వీపులు అర్థమైంది కదా. లక్షద్వీపులు ఎలా ఏర్పడ్డాయి? కోరల్స్ వల్ల ఏర్పడుతూ ఉంటాయి. కోరల్ రీఫ్స్ అంటారనమాట. అవన్నీ దగ్గరగా ఒక గుంపుగా ఫామ్ అయితే వాటిని కోరల్ రీఫ్స్ అని చెప్పి పిలుస్తూ ఉంటారు. అటుపక్క వచ్చరికి అండమాన్ నికోబార్ దీవులు కోరల్స్ కాదు, కానీ ఎలా ఫామ్ అయినాయి అంటే వోల్కానిక్ ఎరప్షన్ అంటారన్నమాట. అగ్నిపర్వతాలు బద్దలైపోవటం వల్ల ఆ శిలల వల్ల ఏర్పడుతూ ఉంటాయి. అంటే మనకి అండమాన్ నికోబార్ దీవులు ఏమంటారు సార్ అంటే రాకీ టైప్ ఆఫ్ ది ఐలాండ్స్ అంటారన్నమాట. శిలలతో దట్టు మనకి అగ్నిపర్వత శిలలతో ఏర్పడిన అంశాలుగా వాటిని మనం చెప్పుకోవచ్చు. రైట్ రండి. సో ఇట్లాగా మనకి అండమాన్ నికోబార్ దీవులు కనిపిస్తూ ఉంటాయి. అండమాన్లో మనకి చాలా పాయింట్లు మనం గమనించాలి. ఇక్కడ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ అని చెప్పేసి అంటారన్నమాట. అండమాన్లో 2 టైప్స్ ఉంటాయి. మళ్ళీ అండమాన్లో 2 టైప్స్ ఏంటి సార్ అంటే గ్రేట్ అండమాన్ ఉంటుంది, తర్వాత లిటిల్ అండమాన్ ఉంటుంది. మళ్ళీ అండమాన్లో మళ్ళీ టైప్స్ ఉంటాయి. అండమాన్లో టైప్స్ ఏముంటాయి సార్ అంటే నార్త్ అండమాను, మిడిల్ అండమాను, సౌత్ అండమాన్ ఉంటుంది. నార్త్ అండమాన్ అంటే ఉత్తర అండమాన్ అని, మధ్య అండమాన్ అని, దక్షిణ అండమాన్ అని, మొత్తం 4 అండమాన్స్ గుర్తుపెట్టుకోవాలి మనం ఇక్కడ. దీన్ని మనం తీసుకుంటా ఉన్నప్పుడు ABCD అని రాసుకోండి. దీనికి ఒక ట్రిక్ చెప్తాను ఎలా గుర్తుపెట్టుకోవాలి. ఏ అన్నప్పుడు ఇదంతా గ్రేటర్ అండమాన్లో ఉన్నటువంటి అంశాలమ్మ. గ్రేటర్లో ఏమొస్తాయి అంటే మనకి ఏ అన్నప్పుడు నార్త్ అండమాన్ కనిపిస్తూ ఉంటుంది, బి అన్నప్పుడు ఏం కనిపిస్తూ ఉంటుంది మిడిల్ అండమాను, సి అంటే సౌత్ అండమాను, తర్వాత లిటిల్ అండమాన్. ఈ 4 అండమాన్ల మీద గుర్తుపెట్టుకోండి. ప్రశ్న ఈజీగా చెప్తాను అనమాట. ఈ అండమాన్లో లిటిల్ అండమాన్ అంటే సైజులో కొంచెం చిన్నగా ఉంటుందని అర్థం, అంతే కదా. తర్వాత బిలో ఏదైతే కనిపిస్తూ ఉంటుందో మిడిల్ అండమాన్ చాలా పెద్దదిగా ఉంటుంది సైజులో. ఇంకా నార్త్ సౌత్ నార్మల్ సైజులో మనకు కనిపిస్తూ ఉంటాయి. అంటే ఇప్పుడు నార్త్ అండమాన్కి వస్తూ ఉన్నప్పుడు అగ్నిపర్వతాలు కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ అగ్నిపర్వతాలు నార్త్ అండమాన్లో ఉన్నటువంటి అగ్నిపర్వతం ఏంటి అంటే నార్కోండం అగ్నిపర్వతం, నార్కోండం వోల్కానిక్. ఈ ప్రశ్న చాలాసార్లు అడిగాడు. ఇండియాలో ఉన్నటువంటి అగ్నిపర్వతాలు ఎక్కడున్నాయని చెప్పి అడుగుతా ఉన్నప్పుడు అండమాన్లో కనిపిస్తూ ఉంటాయి, నికోబార్లో కాదు. మళ్ళీ అండమాన్లో ఏ అండమాన్లో కనిపిస్తున్నాయి సార్ అంటే నార్త్ అండమాన్లో మనకి నార్కోండం అనేటువంటి ఒక ఐలాండ్ కనిపిస్తూ ఉంటుంది. ఎన్ అనే పదాలు గుర్తుపెట్టుకోండి. ఎన్ అంటే ఏంటమ్మా నార్త్ అండమాన్, ఎన్ అంటే నార్కోండం అనమాట. ఈ వోల్కాన్ ఏ రకమైన వోల్కాన్ అంటే డార్మేట్ అంటారు, నిద్రాన స్థితిలో ఉన్నటువంటి వోల్కానిక్ అంటారు. అంటే మనకి ఐలాండ్స్ 2 టైప్స్ కనిపిస్తాయి జనరల్గా. అంటే క్రియాశీల అగ్నిపర్వతాలు, నిద్రాన స్థితిలో ఉన్నటువంటి అగ్నిపర్వతాలు అంటారన్నమాట. క్రియాశీల అగ్నిపర్వతాలు అంటే ఎప్పుడెప్పటికి మనకి ఎరప్ట్ అవుతూ ఉంటాయి, తొందరగా ఒక నెలకో సంవత్సరానికి బద్దలవుతూ ఉంటాయి. డార్మేట్ అంటే ఎప్పుడో ఒకసారి మనకి బద్దలైంది, ఇంకా బద్దలేదు. మనకు తెలుసు కదా డార్మేట్ అంటే అర్థం ఏంటిది నిద్రపోవటానికి. మనకి లాడ్జీలో డార్మేట్ అంటారు కదా, నిద్రపోయినాడు ఏం చేస్తాడు ఏదో ఒక రోజు లేస్తాడు అని అర్థం అనమాట. రైట్. ఇక్కడ చూడండి, ఇక నార్త్లో ఏముంటుంది, నార్త్ అండమాన్లో నార్కోండం కనిపిస్తూ ఉంటుంది. తర్వాత బీకి వద్దాం. బి ఏంటిది మనకి మిడిల్ అండమాన్. మిడిల్ అండమాన్లో ఏముంటుంది అంటే బారెన్, BAREN బారెన్ అనేటువంటి ఒక అగ్నిపర్వతం ఉంటుంది. సో నార్త్లో ఏమో అంటే ఉత్తర అండమాన్లో ఏమో నార్కోండము, మధ్య అండమాన్లో బారెన్ అనేటువంటి ఐలాండ్ ఉంటుంది. ఈ బారెన్ ఐలాండ్ యొక్క ప్రత్యేకత ఏంటంటే దిస్ ఈస్ ద యాక్టివ్ వోల్కానిక్. భారతదేశంలో ఉన్నటువంటి క్రియాశీల అగ్నిపర్వతం ఎవరు సార్ అంటే బారెన్. నా పైన మీకు అర్థమైంది కదా. ఎస్. ఇప్పుడు ప్రశ్న ఏమడుతున్నాడు సార్ అంటే బారెన్ అన్నప్పుడు అది ఏంటి సార్, బీ ఫర్ బారెన్ అని గుర్తుపెట్టుకోండి. బీ ఫర్ ఎందుకు నేను బి అని రాశానంటే బీ ఫర్ బారెన్ అంటే బీలో ఏముంది ఇక్కడ మిడిల్ అండమాన్ ఉంది. సో మిడిల్ అండమాన్లో బారెన్ ఉంటుంది, యాక్టివ్ వోల్కాన్. ఇప్పుడు ఒకసారి ప్రశ్న అడుగుతాడు అంటే క్రింది వానలు ఏది క్రియాశీల అగ్నిపర్వతం అని చెప్పేసి నార్కోండం బారెన్ అని అడుగుతాడు. ఇప్పుడు ఒక స్టోరీ చెప్తాను మీకు. ఏంటంటే భర్తలో 2 రకాలుగా ఉంటారు. భార్యని డామినేట్ చేసే వాళ్ళు ఉంటారు, రెండో వాళ్ళు ఎలా ఉంటారు భార్య చెప్పినట్టుగా భర్త వింటా ఉంటారు అనమాట. కానీ భార్య చెప్పినప్పుడు మాటలకి భర్త ఎలా వింటా ఉండో అలాంటి భర్తకు ఒక రోజు వస్తుంది. ఒక కుక్కకు ఒక రోజు వచ్చినట్టుగా మనోడు కూడా ఒక రోజు వస్తుంది. ఏంటి సార్ అంటే శుభ్రంగా బార్కి వెళ్ళి హాయిగా తాగొచ్చి అప్పుడు చీపురు కట్ట తీసుకొని భార్యని ఉతికి పడేస్తాడు. నా పాయింట్ ఏంటి సార్ అంటే మనోడిని యాక్టివేట్ చేసింది ఎవరు, బార్ అనమాట. అంటే బారెన్ యాక్టివేట్, బారెన్ యాక్టివ్ వోల్కాను అని చెప్పేసి గుర్తుపెట్టుకోవచ్చు. తర్వాత వచ్చరికి సి అనే పదాన్ని మనం తీసుకుంటా ఉన్నప్పుడు సి ఏంటదమ్మా నార్త్ అయిపోయింది, మిడిల్ అయిపోయింది, మిగిలింది సౌత్ అనమాట. సిలో సౌత్ అండమాన్ కనిపిస్తూ ఉంటుంది. ఇంకోటి వచ్చరికి బి అన్నప్పుడు బారెన్ బిగ్గెస్ట్ అంటే మనకి బి అంటే మధ్య అండమాన్ అనేది చాలా పెద్దది సైజులో. తర్వాత సి అన్నప్పుడు ఏంటి సార్ అంటే మనకి సౌత్ అండమాన్ కనిపిస్తూ ఉంది కదా. ఈ సౌత్ అండమాన్ ప్రధాన పాత్ర ఏంటంటే అండమాన్ నికోబార్ ఐలాండ్స్ యొక్క క్యాపిటల్ సిటీ ఏంటది, ఒకప్పుడు పోర్ట్ బ్లేరు, ఇప్పుడు మారిపోయింది శ్రీ విజయపురం అనేటువంటి పేరు పెట్టారనమాట.
ఇంతకీ ఈ శ్రీ విజయపురమైనటువంటి క్యాపిటల్ అండమాన్లో ఏ అండమాన్లో ఉంది? ఇది ప్రశ్న. నార్త్ అండమాన్లో ఉందా, మిడిల్ అండమాన్లో ఉందా, సౌత్ అండమాన్లో ఉందా, లిటిల్ అండమాన్లో ఉందా అన్నప్పుడు మనకి సి అనే పేరు ఎక్కడైతే కనిపిస్తూ ఉందో ఆ అండమాన్లో ఉంది. ఇంతగా సి అంటే ఏంటి సార్ అంటే క్యాపిటల్ సిటీ అని అర్థం అనమాట. బి అంటే ఏంటిది? బారెన్ అని గుర్తుపెట్టుకోవాలి. బి అంటే ఏంటిది? బిగ్గెస్ట్, దట్ ఇస్ ద మిడిల్ అండమాన్. సి అంటే ఏంటిది? క్యాపిటల్ సిటీ. సి అంటే అండమాన్ ఇక్కడ ఎస్ సౌత్ అండమాన్. సి అంటే క్యాపిటల్ సిటీ ఏంటి సార్ అంటే అది శ్రీ విజయపురం. అక్కడుందా మా ప్రశ్న. ఇక్కడే మనకి కాలాపాని అని చెప్పేసి ఉంటారు. సెంట్రల్ సెల్యులార్ జైలు కూడా మనకి ఇక్కడే కనిపిస్తూ ఉంటుంది. దిస్ ఇస్ ద అండమాన్కి సంబంధం. తర్వాత వచ్చరికి లిటిల్ అండమాన్ కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఒక ప్రశ్న ఉందన్నమాట. సౌత్ అండమాన్కి అంటే దక్షిణ అండమాన్కి లిటిల్ అండమాన్కి, దక్షిణ అండమాన్కి లిటిల్ అండమాన్కి మధ్యలో ఒక పాస్ ఉంటుంది, ఒక కనుమ అంటారు. దాని పేరేంటిది అంటే డంకన్ పాస్ అంటారు అనమాట. దక్షిణ డంకా, డి అనే పదాన్ని గుర్తుపెట్టుకోండి. రైట్, దక్షిణ అండమాన్కి ఏముంటుంది? డంకన్ పాస్ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఇదొక పదాన్ని మనం గుర్తుపెట్టు. ఇవి అండమాన్కి సంబంధం. అండమాన్లో గ్రేట్ అండమాన్లో 3 ఉన్నాయి. నార్త్, మిడిల్, సౌత్, తర్వాత లిటిల్ అండమాన్ అయిపోయింది అంతే. ఇక నుంచి మనకి ప్రశ్న అడుగుతా ఉన్నాడు. మరొకసారి ప్రశ్న ఏం అడిగాడు సార్ అంటే శాడిల్ పీక్ అనేది ఏంటయ్యా అంటే అండమాన్ నికోబార్ ఐలాండ్స్లో కల్లా అతిపెద్ద శిఖరం అన్నాడు, పర్వత శిఖరం. అది ఎక్కడ ఉంది అని చెప్పేసి అడుగుతా ఉన్నాడు. నార్త్ అండమాన్లో ఉంది. నార్త్ అండమాన్లో శాడిల్ పీక్ ఉంది. నార్త్ అండమాన్లో నార్కొండం ఉంది. తర్వాత వచ్చరికి మిడిల్ అండమాన్ బారెను, బిగ్గెస్ట్, తర్వాత యాక్టివ్ వల్కాన్ అది. సి అన్నప్పుడు క్యాపిటల్ సిటీ శ్రీ విజయపురం అది. సౌత్ అండమాన్కి లిటిల్ అండమాన్కి మధ్య డంకన్ పాస్ వస్తూ ఉంటుంది. ఇక కిందకి రండి, నికోబార్ ఐలాండ్స్ కనిపిస్తూ ఉంటాయి. నికోబార్ ఐలాండ్స్లో ఏముంటుందంటే కార్ నికోబారు, తర్వాత వచ్చరికి కచ్చాలు, తర్వాత గేట్ నికోబార్ అని 3 ఉంటాయి ప్రధానమైన. ఇంకా చాలా ఉంటాయి, ప్రధానమైన అనమాట. ఇప్పుడు అండమాన్కి లాస్ట్ అండమాన్ అనేది లిటిల్ అండమాన్ అంతే కదా. అండమాన్లో మనం తీసుకున్నప్పుడు నార్త్, మిడిల్, సౌత్, లిటిల్. ఆ తర్వాత ఏమొస్తుంది? నికోబార్ వస్తుంది. ఏ నికోబారు? కార్ నికోబార్, కచ్చాలు, గ్రేట్ నికోబార్ వస్తుంది. అంటే లిటిల్ అండమాన్కి కార్ నికోబార్కి, నా పాయింట్ మీకు అర్థమవుతుందా? లిటిల్ అండమాన్కి కార్ నికోబార్కి మధ్యలో ఏముంటుందంటే అండమాన్ సీ ఉంటుంది. మధ్యలో ఏముంటుంది సార్ అంటే 10 డిగ్రీ ఛానల్ ఉంటుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రశ్న అనమాట. డంకన్ పాస్ అంటే దక్షిణ అండమాన్కి లిటిల్ అండమాన్కి, లిటిల్ అండమాన్కి కార్ నికోబార్కి మధ్యలో ఏముంటుందంటే 10 డిగ్రీ ఛానల్ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు అంతా బాగానే ఉంటుంది కానీ ఎగ్జామ్లో మర్చిపోతా ఉన్నా. అందుకని ఏం చెప్తున్నాను సార్ అంటే ఈ మధ్య మా ఓడికి ఏం చేశాను సార్ అంటే నేను 10 రూపాయలు పెట్టి ఒక లిటిల్ కార్ కొనిచ్చిన. 10 రూపాయలు పెట్టి లిటిల్ కార్ కొనిస్తాడు. ఏం చేశాడంటే ఆడుతూ తీసుకెళ్ళి సముద్రంలో పడేసిండు. లిటిల్ కార్ అంటే అర్థం ఏంటిది? లిటిల్ నికోబారు, కార్ నికోబార్, లిటిల్ కార్ అనమాట. మధ్యలో ఎంత? 10 డిగ్రీ ఛానల్, 10 రూపాయలు అని చెప్పాను. ఎక్కడ పడేశాడు? అక్కడే సముద్రంలో పడేశాడు. అక్కడే అండమాన్ సీ అనేది మనకి కనిపిస్తూ ఉంటుంది. ఇది ప్రధానంగా మనకి అండమాన్ నికోబార్ దీవులకు సంబంధించిన ప్రశ్న. నోట్ ఏంటి సార్ అంటే అండమాన్ నికోబార్ దీవుల్లో ఏ ప్రాంతంలో సూర్యకిరణాలు మొట్టమొదటిసారిగా పడతాయి సార్ అంటే కచ్చాల్, KATCHL, కచ్చాల్ అనమాట. ఇంకా కిందకి వస్తూ ఉన్నప్పుడు గ్రేట్ నికోబార్. గ్రేట్ నికోబార్ ఏంటంటే భారతదేశపు చిట్ట చివరి అగ్రభాగం, సదరన్ మోస్ట్ పాయింట్ ఆఫ్ ఇండియా చెప్పుకోవచ్చు. దాని కిందకి వెళ్తే మనకి భూమధ్య రేఖ ఉంటుంది. భూమధ్య రేఖకు దగ్గరగా ఉన్నటువంటి భారతదేశ సరిహద్దు ఏంటని అడిగాడు. అబ్బా, మామూలు ప్రశ్న అడగలేదు. భూమధ్య రేఖకు దగ్గరగా ఉన్న భారతదేశ సరిహద్దు ఏంటిదంటే గ్రేట్ నికోబారు మనకి. దట్ ఈస్ నథింగ్ బట్ పిగ్మోలియన్ పాయింట్. ఇవన్నీ మనకి ఇక్కడ వస్తాయి. ఇది మనకున్నటువంటి అండమాన్ నికోబార్ ఐలాండ్స్కి సంబంధించి. మరికొన్ని ఐలాండ్స్ ఇండియాలో మనకు కనిపిస్తూ ఉంటాయి. ఇండియా మ్యాప్ని కనుక మనం తీసుకుంటా ఉంటే కోస్టల్ బెల్ట్ తీసుకుందాం మనం. కోస్టల్ బెల్ట్ తీసుకుంటా ఉన్నప్పుడు గుజరాత్లో ఒక ఐలాండ్ కనిపిస్తుంటుంది. దాన్ని అలియా బెట్, నాట్ అలియా బట్ కదమ్మా, అలియా బెట్ అనమాట. గుజరాత్లో అలియా బెట్ అనేటువంటి ఐలాండ్ ఉంటుంది. గుజరాత్ తర్వాత ఎవరు వస్తారు మనకి? ఇంకా మహారాష్ట్రలో వచ్చరికి ఎలిఫెంట్ ఐలాండ్ అని, తర్వాత వచ్చరికి సాల్ శెట్టి ఐలాండ్ అని మనకి కనిపిస్తూ ఉంటాయి మహారాష్ట్రలో. మహారాష్ట్ర నుంచి కిందకి వస్తూ ఉన్నప్పుడు గోవా కనిపిస్తుంది. గోవాలో అంజీ ఐలాండ్ కనిపిస్తూ ఉంటుంది. ఇంతకుముందు మనం చెప్పుకున్న అంజీ అనే పేరు ఎక్కడొచ్చింది మనకి చెప్పండి. అంజీ అనే పేరు ఎక్కడొచ్చింది సార్ అంటే మనకి అంజీ కేబుల్ స్టే ల్యాండ్ అంజీ రివర్ పైన ఉన్నది. అది కాశ్మీర్లోనే రేవార్ జరాయి డిస్టిక్లో ఉన్నది. మొన్న మోడీ దాన్ని ప్రారంభించాలని చెప్పుకున్నాం కదా. కాబట్టి అది అంజీ, అదనేది కేబుల్ వైర్డ్ స్టేట్ బ్రిడ్జి. ఇది సరికి అంజీ ఐలాండ్, రైట్, గుర్తుపెట్టుకోవాలి. తర్వాత కిందకి వస్తున్నటువంటి కర్ణాటక రండి. కర్ణాటకలో ఏముంటుంది సార్ అంటే సెయింట్ మేరీస్ అనేటువంటి ఒక ఐలాండ్ కనిపిస్తుంది. నేత్రాని అనేటువంటి మరొక ఐలాండ్ కనిపిస్తూ ఉంటుంది. తర్వాత కింద కేరళకు వద్దాం. కేరళకు వస్తున్నప్పుడు మున్రో ఐలాండ్ ఒకటి కనిపిస్తుంది. తర్వాత వచ్చరికి ఇంకోటి వచ్చరికి మనకి వెల్లింగ్టన్ అనేటువంటి ఐలాండ్ కూడా కనిపిస్తూ ఉంటుంది. వెల్లింగ్టన్
మున్రో, ఈ 2 ఐలాండ్ కనిపిస్తాం. అటు పక్క వెళ్ళిపోదాం, తమిళనాడుకి వెళ్దాం. తమిళనాడుకి వెళ్తా ఉన్నప్పుడు పాంబన్ ఐలాండ్, కచ్చా ఐలాండ్ అనేది చాలా ఇంపార్టెంట్. పాంబన్ ఐలాండ్, కచ్చా ఐలాండ్ అంటారు. సో కచ్చా దీవులు అనేది మనకి శ్రీలంకకి మధ్య ఉన్నట్టు డిస్ప్యూట్ ఐలాండ్. 1974లో ఆ కచ్చా ఐలాండ్స్ని మనము శ్రీలంకకి ఇచ్చాం. 1974లో అక్కడ శ్రీలంక ప్రధానమంత్రి సిరిమావో బండారు నాయకే, మొట్టమొదటి మహిళా ప్రధానమంత్రి సిరిమావో బండారు నాయకే. మనకి ఇండియాకి వస్తూ ఉన్నప్పుడు మొట్టమొదటి మహిళా ప్రధానమంత్రి ఇండియాకి ఇందిరాగాంధీ. వీళ్ళిద్దరు కలిసి ఏం చేశారు సార్ అంటే ఆ కచ్చా దీవులను తీసుకెళ్ళి శ్రీలంక ఇవ్వటం అనేది జరిగింది. అది అమీన్ ఐలాండ్ వేరు, తర్వాత మినికా ఐలాండ్ వేరు, పాంబన్ ఐలాండ్ వేరు. పాంబన్ ఐలాండ్ రామేశ్వరానికి దగ్గరలో మనకి కనిపిస్తూ ఉంటుంది. ఆంధ్రప్రదేశ్కి వస్తున్నప్పుడు హోప్ ఐలాండ్, HOP హోప్ ఐలాండ్ అంటారు, మన కాకినాడ దగ్గర కనిపిస్తూ ఉంటుంది హోప్ ఐలాండ్. తర్వాత పైకి ఒడిశాకి వెళ్దాం. ఒడిశాకి వెళ్తా ఉన్నప్పుడు APJ అబ్దుల్ కలాం ఐలాండ్, దాన్ని గతంలో వీలర్ ఐలాండ్ అని చెప్పి పిలిచేవాళ్ళు. బాలాసోర్ ఐలాండ్స్, తర్వాత వచ్చరికి వీలర్ ఐలాండ్, ఇలాంటి మనకి ఒడిశా రాష్ట్రంలో కనిపిస్తూ ఉంటాయి. ఇక పైకి వెస్ట్ బెంగాల్ వెళ్తూ ఉన్నప్పుడు మనకి సాగర్ ఐలాండ్స్ అనేవి కనిపిస్తుంది. సాగర దీవులు అని చెప్పేసి అంటారు. అది మనకి వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో కనిపిస్తున్నటువంటి దీవులు. ఇది ప్రధానంగా భారతదేశానికి సంబంధించినటువంటి దీవులు, తర్వాత వాటికి సంబంధించినటువంటి కేంద్రపాలిత ప్రాంతాలు.